Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. పార్టీలు మారడం అటు ఇటు తిరగడం అనేది సహజమే అది. నిన్నటి రోజు వర్మ గారు ఒక అడుగు మరీ ముందుకేసి కూటమి ధర్మాన్ని ఏమన్నా పాటించకుండా కూటమి ధర్మాన్ని గాలి కుదిరేసి అంటే ఇసుక అక్రమాల్లో జనసేన వాళ్ళు ఉన్నారు, పెండెం దొరబాబు గతంలో చేసిన అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి జనసేన పార్టీలో చేరాడనేది ఆయన ఉన్నటువంటి ఒక విమర్శ. ఈరోజు ఒక పత్రికలో కొత్తపేట రెడ్డి సుబ్రహ్మణ్యం గారి నుంచి ఒక వార్త వచ్చింది. అవును, సొంత పార్టీ మీద నువ్వు ఇలా లేఖలు రాస్తావని చెప్పి చంద్రబాబు నాయుడు యాక్షన్ తీసుకుంటాను రాసింది. కరెక్ట్. వర్మ కూడా అదే వర్తిస్తుంది. సొంత పార్టీ మీద నువ్వు బహిరంగ ఆరోపణలు ఎందుకు చేస్తావు, నీకేమని ఉంటే నువ్వు అధిష్టానాన్ని గురించి మాట్లాడని చెప్తారు. పిండెం దొరబాబు కూడా సవాల్ చేశారు కదా, నా అవినీతి నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తాను, నిరూపిస్తావరా? ఈ రాజకీయ వాదోపవాదనలు సవాల్ ప్రతి సవాల్ ఎవరైనా నిరూపించగలుగుతారా? మీకు చూసినారు, అది దాదాపు 35 ఏళ్ళ నుంచి చూస్తున్నారు కదా, ఎవరైనా నిరూపించుకుంటారా? కేవలం వాదించుకోవడం తప్పితే ఏమవుతుంది అక్కడ? ఇది మామూలుగా కాణిపాకం వెళ్తాం, ప్రమాణం చేస్తాం, అక్కడికి వెళ్తే ప్రమాణం చేస్తాము, నిరూపిస్తే రాజకీయ ఎవరు సన్యాసం తీసుకునేది లేదు, అయ్యేది లేదు, అంతే. అప్పటి వరకే అప్పుడు అన్నీ కూడా. మరి ఇది ఇప్పుడు కూటమిలో మరి ఎలా ఉంటుందంటారు భవిష్యత్తులో? రెండేళ్లు పూర్తయినప్పటికీ కూడా 2024లో అధికారంలోకి వచ్చి కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సందర్భంలోనూ కూటమిలో అంటే రాష్ట్రంలో ఎక్కడ ఇంతలా జరగదనమాట, ఒక్క కూటమిలోనే జరుగుతుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కేవలం వర్మ తన వ్యక్తిగత రాజకీయం కోసం ఇలా చేస్తున్నాడు అనేది టీడీపీ శ్రేణుల్లో ఉంది. జనసేన వాళ్ళు బహిరంగంగా మాట్లాడతారు, ఎక్కడ లేని నువ్వు ఇక్కడ చేస్తున్నారు అనేది బహిరంగంగానే వస్తూ ఉంది. మరి ఎందుకు టీడీపీ చర్యలు తీసుకోవడం లేదు వర్మ మీద? ఖచ్చితంగా ఈ రోజు రెడ్డి సుబ్రహ్మణ్యం మీద వచ్చినట్టు ఈయన మీద రేపు ఎల్లుండి రావచ్చు. ఆల్రెడీ కొన్ని పత్రికలు రాశాయి కదా, వర్మకి వార్నింగ్ ఇచ్చారని రాశాయి. రెడ్డి సుబ్రహ్మణ్యము ఇంకొక విషయం కూడా ఇక్కడ ఉంది, ఈయనకి ఎమ్మెల్సీ రాలేదు, పదవి రాలేదన్నారు. కాకినాడలో 3 ఎకరాలలో హోటల్ కట్టుకోవడానికి ఇలా కొడుకు పేరుతో గిరీష్ వర్మ పేరుతో ఇచ్చారు కదా. ఎవరు ఇచ్చారు? ప్రభుత్వం ఇచ్చింది, ల్యాండ్ ఇచ్చింది కదా. ఈ నెలలోనే జరిగింది ఇది. దాన్ని కూడా జనసేనలో క్వశ్చన్ చేస్తున్నావు, నీకు ఏం ఎలిజిబిలిటీ ఉంది చెప్పి నువ్వు ల్యాండ్ తెచ్చుకోగలిగావు? కేవలం ప్రభుత్వంలో టీడీపీ అధికార పార్టీలో ఉండే నువ్వు తెచ్చుకోగలిగావు కదా అనేది ఉంటుంది. నువ్వు అవినీతి అంటే మరి నువ్వు చేసే నీతి ఏంది, నువ్వు ఎట్లా తెచ్చుకున్నావు, ప్రభుత్వ భూమి పర్మిషన్ ఎట్లా తెచ్చుకున్నావు అనేది వస్తుంది. ఈ ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి వింటారు. అక్కడ కాంప్రమైజ్ అయ్యే ధోరణి కనిపించడం లేదు కదా, అహంతో వెళ్తుంటాడు వర్మ అనేది అక్కడ వాళ్ళు అంటుంటారు అనమాట. జరిగినంత కాలం అహం, జరగనప్పుడు ఎవరైనా కాంప్రమైజ్ కావాలి. వర్మ ఈ రోజు పార్టీ మారే పరిస్థితి లేదు, ఏ పార్టీకి పోలేడు. ఎందుకు వెళ్ళలేదంటారు? అధికారం ఇంకా 3 ఏళ్ళు ఉంది. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన వర్మకు ఏ స్థానం ఉండదంటారా పార్టీలో? స్వతంత్ర అభ్యర్థి ఆయన గెలవలేదని మీకు నేను చెప్పింది అది. కేవలం పిఠాపురంలో ఇట్లా ఆదరించేది ఉంది. ఈయన 3 ఆయన వెనక ముందు 2 గెలిచారు. టీడీపీ పార్టీకి గనక డిపాజిట్లు వచ్చి ఉంటే ఆయన చెప్పొచ్చు, నాకు వచ్చింది టీడీపీ పార్టీకి 17,000 వచ్చింది, డిపాజిట్ రాలే. ఏకపక్షంగా ఆయన తరపున చేసినారు కాబట్టే ఆయన గెలవగలిగినాడు. ఎన్నికల ముందు పోతే ఏ పార్టీని టికెట్ ఇవ్వచ్చేమో చెప్పలేము అది. కానీ అది కాపుల బలంగా ఉన్న నియోజకవర్గము. తర్వాత ఏమంటారు, యాదవ్లో ఉన్నారు. పద్మశాలిలో సేనాపతులని ఒక ప్రత్యేకమైన ఏమంటారు, ఒక పద్మశాలి తెగ క్యాస్ట్ అక్కడ ఉంటుంది. సేనాపతులు అక్కడ ఆ పిఠాపురం చుట్టుపక్కల మాత్రమే ఉంటుంది. ఇన్ని కులాలు కాదని అసలు ఇన్ని ఓట్లు లేని వర్మకి టీడీపీ ఇవ్వడమే గొప్ప విషయం కదా. ఇన్ని ఉన్నాయి అక్కడ, క్షత్రియ ఓట్లు ఉన్నాయి 1000-2000 ఉంటాయి అక్కడ. అంత తక్కువ ఓటు బ్యాంకుని ఇచ్చినారంటే మరి పార్టీ పట్ల కృతజ్ఞత లేకుండా ఇట్లా రెచ్చిపోతే ఏమవుతుంది? వీళ్ళిద్దరు కుమ్మలాట పవన్ కళ్యాణ్కు చంద్రబాబుకి ఎలా ఉన్నా ఆ దత్తాత్రేయుడు మాత్రం తల బొప్పి కడుతుంటుందంట. ప్రశాంతంగా ఉన్న నా నియోజకవర్గంలో ఈ కొట్లాట్లేంట్రా బాబు చెప్తాను. అసలు పిఠాపురము పవన్ కళ్యాణ్ వెళ్ళక ముందు వరకు పిఠాపురం ఏ రోజు చర్చలో ఉండేది కదా, చర్చలో లేదు, తెలియదు. మీకు చెప్పాను కదా, ఈయనకన్నా ముందు ఎవరు మంత్రి అయ్యారంటే ఎవరికి తెలియదు. ఎవరైనా టక్కున ఆలోచించుకుంటే పిఠాపురంలో ఇంతమంది ఎవరు మంత్రి అయ్యారంటే ఎవరికి గుర్తురాదు. కరెక్ట్. కొప్పన మోహన్ రావు గారు 78లో చెన్నాటి దాంట్లో ఒకసారి, మళ్ళీ 89లో ఒకసారి అటవీ శాఖ మంత్రిగా చేశారు. ఆయన ఒక సీనియర్ నాయకుడు, అట్లా అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ టీడీపీ తరఫున ఎవరు కాలేదు. రెండు సార్లు గెలిచిన వెన్న నాగేశ్వరరావు గారు కాలేదు, ఎవరు కాలేదు కదా. సో మీకు ఎంతో కాలం తర్వాత మంత్రి పదవి వచ్చింది, మీకు పెండింగ్ వర్క్. ఎందుకంటే పిఠాపురం అనేది ఒక ఏమంటాం తీర ప్రాంతం దగ్గరగా ఉండటం, మధ్యలో కూడా డ్రై ల్యాండ్ ఉండటం వల్ల నీటి సమస్య ఎక్కువగా ఉంది. ఈరోజు కూడా ఒక పైప్ లైన్ ధవళేశ్వరం నుంచి తీసుకొస్తారు. ఏలేరు కాలువ ప్రతి ప్రభుత్వం కూడా చెప్తుంది. 2004 అంతకుముందు నుంచి కూడా మనకి ఏలేరు వచ్చేసి 94-95లో మొదలవుతుంది కదా. మేము ఏలేరుని మనం చివరి అంటే టైలెండ్ వరకు తీసుకెళ్తాం, దాన్ని ఆధునీకరణ చేస్తామని చెప్తాను కానీ ఎక్కడ ఫినిష్ కాలే. అట్లాగే దానికి అనుసంధానం గొర్రెకండి ఒక డ్రైన్ ఉంది, అది పూర్తి కాలేదు. ఈరోజు కూడా తాగునీటి సమస్య ఉంది. నేను చెప్పిన ఆర్ఓబి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అది ఏమంటారు శాంక్షన్ అయింది. దాన్ని మీరు తెచ్చుకోండి. దాన్ని పూర్తి చేస్తే ఏమవుతుందంటే పిఠాపురం నుంచి కొత్తపల్లి వేయిపోయేటప్పుడు రైల్వే గేట్ దగ్గర గంటలు కొద్ది వెయిట్ చేయకుండా వెళ్ళిపోవడానికి ఉంటుంది. అలాంటి పనుల మీద మాట్లాడి అభివృద్ధి చేసుకుంటే బాగానే ఉంటుంది, కానీ బొమ్మల కోసము దీనికోసం కొట్టుకుంటే జనాలు హర్షించరు. ఇప్పుడు అది వర్మ సమస్య అయితే తప్పితే టీడీపీ సగటు కార్యకర్త సమస్య కాదు, పిఠాపురం ప్రజల సమస్య కాదు. ఈ వర్మ పిఠాపురం ప్రజలు ఒక మాట అడుగుతున్నారు,
గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్ఓబిని పూర్తి చేసి అది ప్రజలకు ఉపయోగపడుతుంది, గేట్ వెళ్ళిపోతాము. కానీ ఈ ప్రభుత్వంలో ఏం చేశారు, స్కీమ్ ఒకటి ఉంది కదా, నేషనల్ కమిషన్ రైల్వే డెవలప్మెంట్, రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసేది. దాని కింద 150 కోట్లు తీసుకొచ్చేసి స్టేషన్ అభివృద్ధి చేస్తున్నారు. అసలు ఆర్ఓబి లేకుండా స్టేషన్లో ఏం ఉపయోగం ఉందనేది అంటారు. పిఠాపురంలో ఎన్ని రైళ్ళు అవుతాయి? ముఖ్యమైన రైళ్ళు దాదాపు నాకు తెలిసి ఏది ఆగేదే లేదన్నమాట. ఇలాంటి విషయాల మీద వర్మ పోరాడితే వర్మకి ప్రజల్లో బలము, ఆయన పట్ల అభిమానం కొనసాగుతుంది. అంటే వర్మ ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు, 2014 నుంచి 19 ఎమ్మెల్యేగా చేశారు. ఈ మన పెండెం దొరబాబు గారు 2004లో ఒకసారి, 2004లో ఒకసారి ఎమ్మెల్యే, 2019లో ఒకసారి, అంటే 2 సార్లు ఎమ్మెల్యే. ఇద్దరు ఎమ్మెల్యేలుగా చట్టసభల్లో ఉండినారు. వీళ్ళిద్దరూ కూడా ప్రజాప్రతినిధిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇలాంటి చిన్నపిల్లల వల్లే ఇలా అదే సమస్య. దాన్ని బ్యాలెన్స్ రౌడీలాగా వెళ్ళడం అనేది కరెక్ట్ అంటారా? ఎట్లా ఎవరు హర్షించారు? పిఠాపురం ప్రజలు దీన్ని ఏం హర్షించట్లేదు. ఎందుకు ఈ ఘర్షణ, దేనికోసం ఈ ఘర్షణ? నేను చెప్పిన సమస్యల మీద మాట్లాడాను కానీ దేనికోసం ఈ సమస్య అనేది గట్టిగా ఉంది వాళ్ళ మీద. నేను ఎటు చూసినా వర్మ గారి వల్లే నిన్న గొడవ రేగెత్తించాడు. ఆయన ఫోటో వల్ల రేగెత్తి అక్కడి నుంచి అవినీతి వరకు వెళ్ళాడు. ప్రకాష్ అనే ఒక వర్మ అనుచరుడు టీడీపీ నాయకుడు మొదలు పెట్టాడు ఈ గొడవను అనేది లోకల్ గా టీడీపీ వర్గాలు, జనసేన వర్గాలు చెప్పేది. ఆయన క్లియర్ గా తెలుసు. వేదిక మీద చంద్రబాబు నాయుడు ఫోటో ఉంది, పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది. పవన్ కళ్యాణ్ స్వాగతం చెప్పే దగ్గర మాత్రమే, ఆ ఫ్లెక్సీలో మాత్రమే లేదు. దీన్ని అనవసరంగా పెద్ద ఇష్యూ చేసి పెట్టుకోండి ఫ్లెక్సీ పోతాంటే టీడీపీ ఫ్లెక్సీ వాళ్ళు పెట్టుకోవచ్చు. ఫ్లెక్సీ పెడితే అంతే కదా, ఎవరు ఫ్లెక్సీ వాళ్ళు పెట్టించుకుంటే పెట్టిపోతుంది కదా. ఒక ఫ్లెక్సీలో 2 ఫోటోలు ఉన్నప్పుడు వాళ్ళ అభిమానంతో వాళ్ళ నాయకుడు ఫోటో పెట్టుకుంటారు వెల్కమ్ కాడ. పార్టీ కదా, అది డిపార్ట్మెంట్ పెట్టింది, డ్రామా వాళ్ళు పెట్టింది. అది పెట్టి వాళ్ళ ప్రోటోకాల్ పెట్టి చూడాలి. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే కానీ స్వాగతం చెప్పాలి. అధికారులకు ప్రోటోకాల్ తెలియదు నిన్న గొడవ. ఎందుకు తెలియదు? వేదిక మీద పెట్టారుగా, సీఎం గారు ఫోటో పెట్టారుగా. సీఎం గారు వస్తే సీఎం గారు కూడా వెల్కమ్ అని చెప్తారు కదా ఫ్లెక్సీ. అది వెల్కమ్ ఫ్లెక్సీ మీద సీఎం గారిని ఎందుకు పెడతారు? రావట్లేదు కదా, వస్తే ఎందుకంటే పెద్దది పెడతారు కదా. చిన్న విషయం అదే. ఇప్పుడు మరి ఈ రోజు నాగబాబు గారు పర్యటించారు పిఠాపురంలో. అంటే ఈ గొడవనంతా సర్దుమాంచి కొంత కూటమి నాయకుల మధ్య సఖ్యత కుదర్చడానికే ఈరోజు పిఠాపురం వెళ్ళింటారంటారు. ఈరోజు నాగబాబు గారు పోయారా? ఈరోజు నాగబాబు గారు పర్యటన. యాక్చువల్గా ఇప్పుడు మనము టీడీపీ విభేదం నుంచి మాట్లాడుతున్నాం కానీ మొదట్లో జనసేన విభేదాలు చాలా ఎక్కువ ఉండేది. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మారెడ్డి శ్రీనివాస్ అని నాగబాబు గారి బంధువు, అనపర్తి నియోజకవర్గం, ఆయనను తీసుకొచ్చి ఫస్ట్ ఇన్ఛార్జిగా పెట్టారు. సో ఆయన మీద లోకల్ వాళ్ళంతా కూడా తిరుగుబాటు చేసి ఆయనని తప్పించి 5 మెన్ కమిటీని వేసింది జనసేన. ఈ 5 మెన్ కమిటీలు ఎవరున్నారు? రాష్ట్రం నుంచి మన హరిప్రసాద్ ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్సీ ప్రసాద్. కాకినాడ ఎంపీ ఉదయ్ ఉన్నారు. ఆ తర్వాత ఓదూరి కిషోర్ అని ఒక ఆయన ఉన్నారు, దొరబాబు ఉన్నారు. తర్వాత ఇంకొక ఆయన తుమ్మల బాబు అని ఒక ఆయన ఉన్నారు అన్నమాట. ఈ 5 మంది కమిటీ వేసుకొని వాళ్ళని అడ్జస్ట్ చేసుకొని పని చేయించుకుంటున్నారు. వాళ్ళ మధ్యలో కూడా విపరీతమైన వర్గ గొడవలు ఉండే చేసుకుంటూ వచ్చారన్నమాట. ఇప్పుడు ఆయన తుమ్మల బాబు అనేట ఆయనే డీసీఎంఎస్ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షులు అనమాట. వీళ్ళందరూ పనిచేసుకుంటూ వస్తున్నారు. ఒక రకంగా పవన్ కళ్యాణ్ వాళ్ళందరినీ కంట్రోల్లో పెట్టి పనిచేయగలిగినారు. కానీ టీడీపీ దగ్గర అది ఫెయిల్ అవుతాం. మరి పవన్ కళ్యాణ్ అందరినీ కంట్రోల్ పెట్టి పనిచేపిస్తే వర్మని టీడీపీ కంట్రోల్ చేయలేకపోతుంది ఎందుకు? అంతే, చేయాల్సిన సమయం ప్రతిసారి చెప్పిన ఇలాగే జరుగుతూనే ఉంది కదా. అంటే పిఠాపురంలో వర్మ కావచ్చు, ఇక్కడ మనకు కృష్ణా జిల్లా మన కొలికపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు కదా. శ్రీనివాస్ సమస్య వేరు. శ్రీనివాస్ పార్టీతో ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. ఆయన ఈజ్ నాట్ పొలిటీషియన్, ఫస్ట్ టైం రాజకీయాల్లో వచ్చాడు. ఆయనకు రాజకీయ సిస్టమ్ ఎలా ఉంటుందో తెలియదు. ఒక కామన్ మ్యాన్ లాగా స్పందిస్తూ ఉన్నాడు. వర్మ లాంటి కాదు. వర్మ రాజకీయాల్లో ఉన్నాడు, 3 సార్లు పోటీ చేశాడు, ఒకసారి గెలిచాడు కదా.